నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ, నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ, ఆ తర్వాత మెదక్ జిల్లా కోహిర్ మున్సిపాలిటీ రెండు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా మెదక్ జిల్లాలోని గడ్డపోతారంని కైవసం చేసుకుంది. సో రెండు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్. 130 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తుంటే 60 వార్డుల్లో బీఆర్ఎస్, 15 వార్డుల్లో బీజేపీ. సార్ ఆల్రెడీ రిజల్ట్స్ మొదలయ్యాయి. మున్సిపాలిటీ చైర్మన్ ఎవరైనా డిసైడ్ అవుతోంది. సో మనం చెప్తున్నట్టుగానే యాజ్ ఇట్ ఈస్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కోహిర్ అండ్ నందికొండ రెండింటిలో కాంగ్రెస్ అండ్ ఒక గడ్డపోతారంలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎలా చూడాలి? వస్తున్నాయి. గడ్డపోతారంలో బీఆర్ఎస్ మనం ఇచ్చిన సర్వే ప్రకారం మొత్తం 18 వార్డులకు కాను బీఆర్ఎస్ దాదాపు 11 వార్డులు గెలుచుకొని మొత్తం మున్సిపాలిటీని కైవసం చేసుకుని చెప్పాం. అట్లాగే కాంగ్రెస్ 6 స్థానాలు అండ్ బీజేపీ 1 స్థానంలో గెలుచుకుని చెప్పాం. ఇప్పటికే బీఆర్ఎస్ అయితే గడ్డపోతారం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మిగతా చూస్తే నందికొండ, ఇంకోటి మీరు చెప్పింది ఏంటి, కోహిర్ ఈ రెండు కూడా కాంగ్రెస్ పక్షాన వెళ్ళిపోయినాయి. నందికొండ అయితే నల్గొండ జిల్లాలో ఉంది. అది ఖచ్చితంగా నందికొండతో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పక్షాన వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతోపాటు చూస్తే ట్రెండ్స్ అన్నీ అయితే వస్తున్నాయి. ఇంకోవైపు ఒకసారి కార్పొరేషన్ ఎన్నికలు కూడా చూద్దాం. కార్పొరేషన్ సంబంధించిన కూడా చూడాలి. మనం నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ హవా అయితే కనిపిస్తుంది. బీజేపీ ముందంజలో ఉంటుంది. ఎందుకంటే గతం నుంచి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా బీజేపీకి మెజారిటీ సీట్లు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు 22 స్థానాల నుంచి 23 స్థానాల వరకు కరీంనగర్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మొత్తం 66 స్థానాలు ఉన్నాయి. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కూడా మొత్తం 66 డివిజన్స్ ఉంటాయి. అక్కడ మెజారిటీ దాదాపు 22 స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే దానికి పోటాపోటీగా కాంగ్రెస్ నుంచి కూడా వస్తుంది. దాదాపు 18 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే ట్రెండ్స్లో మెజారిటీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయి. ఇటు మున్సిపాలిటీ వార్డులు కానీ లేదంటే కార్పొరేషన్లు ఉన్న డివిజన్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయి. ఎక్సెప్ట్ కరీంనగర్ అండ్ నిజామాబాద్. మనం చెప్పినట్టు మహబూబ్ నగర్ జిల్లాలో మెజారిటీ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ హవా అయితే కనిపిస్తుంది. మిగిలిన రామగుండం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, కొత్తగూడెం కావచ్చు. కొత్తగూడెంలో మీరు అన్నట్టు సిపిఐకి కాంగ్రెస్కి మధ్య ఉన్న పొత్తు చెడిపోయింది. అక్కడ నిజానికి సిపిఐ ఇప్పుడు అక్కడ చాలా చిత్రంగా, అంతకుముందు అయితే ఏ పార్టీకి అయితే వ్యతిరేకించి బయటకు వచ్చి ఏ బీఆర్ఎస్తో అయితే అంత గతంలో ఉన్న పొత్తును తొలగించుకొని కాంగ్రెస్తో జతకట్టిందో, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్తో ఆ పొత్తును తెంచుకొని ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్తో జతకట్టడానికి సిద్ధమైంది. అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అక్కడ కొత్తగూడెంలో కాంగ్రెస్ పైచేయి సాధించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండటమే కాదు, మొత్తం మీద దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క స్థానం తప్ప మిగతా అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సిపిఐతో పొత్తు లేకపోయినా, సిపిఐ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా కూడా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒకసారి వార్డులన్నీ చూసినా కూడా మనకు తెలుసు దాదాపు మెజారిటీ వార్డులన్నీ కూడా కాంగ్రెస్ పక్షాన వెళ్తున్నాయి. అయితే ఇక్కడ చిత్రంగా ఇండిపెండెంట్లు కూడా చాలా చోట్ల గెలిచే అవకాశం కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ముఖ్యంగా ఇటు జగిత్యాల ఏరియాలో చూసినప్పుడు జీవన్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయన అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి చేరిన సంజయ్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ ఎవరికైతే టికెట్లు ఇచ్చారో కాంగ్రెస్ తరఫున దానికి వ్యతిరేకంగా, ఆ కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా వారిపైనే జీవన్ రెడ్డి తన సొంత మనుషుల్ని, తన అనుచరుల్ని, నాయకుల్ని అక్కడ అభ్యర్థులుగా నిలబెట్టి వాళ్ళ విజయానికి కృషి చేస్తున్నారు. అట్లాగే ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల ఎవరైతే పార్టీ టికెట్లు దక్కని వాళ్ళు కూడా కొంత ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం వల్ల ఇండిపెండెంట్ల నంబర్ కూడా భారీగా పెరిగిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ అనేవాళ్ళు చాలా మున్సిపాలిటీల్లో ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం. ఇంకొక బ్రేకింగ్ ఉంది సార్. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బోని కొట్టింది. ఇప్పటివరకు మనం 4 మున్సిపాలిటీలకు సంబంధించి రిజల్ట్ ఇచ్చాం. దాంట్లో ఒకటి కోహిర్ అండ్ నందికొండ రెండు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గడ్డపోతారని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు నల్గొండకు సంబంధించి మరొక రిజల్ట్, హాలియా మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 12 వార్డులో 10 కాంగ్రెస్ గెలుపొందింది.
సో 11 కాంగ్రెస్ గెలిపోయింది, ఒక్కటి మాత్రమే బీఆర్ఎస్ గెలిపోయింది. సో హాలియా మున్సిపాలిటీ ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా ఆర్టీవీ చెప్పిన ఫలితమే రెప్లికేట్ అయింది. ఎగ్జాక్ట్ పోల్స్ ని, సో ఎగ్జిట్ పోల్స్ కాదవి, ఆర్టీవీ చెప్పింది ఎగ్జాక్ట్ పోల్స్ ని ముందుగానే పసిగట్టింది ఆర్టీవీ. సో ప్రెసెంట్ హాలియా మున్సిపాలిటీకి సంబంధించి రిజల్ట్ మీరు చూస్తున్నారు. సో నల్గొండలోని హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉంటే ఆర్టీవీ చెప్పింది 10 నుంచి 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని, కేవలం 1 లేదా 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఫలితం అదే వచ్చింది. హాలియా మున్సిపాలిటీలో 11 స్థానాలతో కాంగ్రెస్ ఇక్కడ చైర్మన్ పీఠాన్ని అధిరోహించింది. సో ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ అవుతున్నాయి.